ప్రియమిత్రులారా, తెలుగువారు కాలగమనంలో మరచిపోయిన తెలుగు పదాలను తెలుగువారికి పరిచయం చేయాలని తెలుగు భాష మీది ప్రేమతో విశేషమైన పరిశోధన జరిపి పరిశీలనాత్మకమైన వ్యాసాలను శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య గారు ఒక్క పదం అర్థాలెన్నో నానార్థ పద వివరణార్థక గ్రంథం నుండి 9వ పదమైన ఈడును గూర్చిన వ్యాసాన్ని మీకు వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి జక్క. వారిద్దరి ఈడు జోడు బాగుంది అనే మాటలు మనం చాలాసార్లు వింటుంటాం. ఈడు చూసి పిల్లనియ్యి, ఈడు కానిది ఇంటికి రాదు, ఈడొస్తేనే పెళ్ళి వంటి సామెతలను ఈడు అనే పదంతో కలిపి వింటుంటాం. వయసు పెరిగితేనేమి బుద్ధి పెరగలేదు. చిన్న వయసే అయినా ఎంత పెద్ద మనసు. వయసుతో నిమిత్తం లేకుండా ఆ పని చేయాలి. వయసున్నప్పుడు కోతి కూడా అందంగా ఉంటుంది. వచ్చీరాని వయసు అంటూ చెప్పబడ్డ సామెతలలో వాడిన వయసు అనే పదం ఈడు అనే పదానికి గల ఒక అర్థం కాగా, యవ్వన మధువనిలో చక్కని పువ్వుల ఉయ్యాల అంటూ ఒక కవి పాట వ్రాశాడు. యవ్వనమున్ననాడు మనిషికి తన మీద తనకెంతో విశ్వాసం ఉంటుంది. దానికి కారణం తాను శక్తివంతము, ఆరోగ్యవంతము అయిన లక్షణాలను కలిగి ఉండడమే. తామరాకు మీద నీటిబొట్టులా ఉండే వాటిల్లో యవ్వనం ఒకటని భర్తృహరి చెప్పాడు. ఈ యవ్వనం అనేది ఈడు అనే పదానికి గల మరో అర్థం. సమానమైన ప్రతిపత్తి, సమాన స్థాయి, సమానమైన ఆలోచనా విధానము కలవారే త్వరగా సన్నిహితులవుతారని అంటారు. చదరంలోని 4 మూలలు సమానంగా ఉంటాయని తెలిసిందే కదా. అందరినీ అందరూ సమాన దృష్టితో చూడాలనేది ఒక మంచి ఉద్దేశం. ఏది ఏమైనా ఈ సమానము అన్న పదం ఈడు అనే పదానికి గల ఇంకొక అర్థం. రేపు కలుద్దామా?